బైబిల్ ఎత్తి బైబిల్ పల్లె కూడా పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, the best book to read is the Bible, the best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. అందరూ వాక్యం చదువుతున్నారని నమ్ముతున్నాం. ఎంతమంది చదువుకున్నారు ఈరోజు దేవుని వాక్యం? వెరీ గుడ్. ఇటు నుంచి తక్కువే బాయ్స్ ఎప్పుడు వెనకబడే ఉంటున్నారు గర్ల్స్ కంటే. చదువుకోవాలి. వాక్యం చదివితేనే మనలో అన్ని విషయాల పట్ల ఆసక్తి, దైవికమైనటువంటి ఆసక్తి ఎప్పుడు వస్తుంటే వాక్యంతో మనం ఎలా ఉండాలంటే సన్నిహితమైనటువంటి సంబంధం కలిగిన వ్యక్తే చెప్తాడు ఆ వాక్యం యొక్క విలువ కదా. అందుకనే వాళ్ళు ఏం చేయగలుగుతారంటే ప్రభు కొరకు శక్తి కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఎవరు? దేవుని వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించేవారు, దేవుని వాక్యంతో సహవాసం చేసేవాళ్ళు, దేవుని వాక్యానికి లోబడేవాళ్ళు, దేవుని వాక్యానికి విలువనిచ్చేవారు ఎక్కువ ఏం చేస్తారంటే ప్రభు కొరకు ఉన్నతంగా పనిచేయాలని ఇష్టపడతారు. అందుకనే విలియం కేరీనా, ఆయన పేరేంటి, ఈయన మార్చింది, తర్జుమా చేసింది ఆయననా. ఆయన అంటాడు, ప్రభు కొరకు ఉన్నతంగా ఆలోచించు, ప్రభు కొరకు ఉన్నతంగా పని చేయి. రెండు ఆయన చెప్తాడనమాట. ఆయన ఉన్నతంగా ఆయన జీవితంలో ఎన్ని ఆటంకాలు ఉన్నాయంటే మనం అసలు వదిలిపెట్టి వెళ్ళిపోతాం దేవుణ్ణి కదా. ఆయన ఎదుర్కొన్నటువంటి హడ్డిల్స్ని బట్టి ఆయన ఎక్కడ ఆగలేదు. కానీ ప్రభు కొరకు ఉన్నతంగా అత్యున్నతమైనది ఏంటంటే మన భాషలో మనకు ఏమన్నా చెప్పండి, అద్భుతమైనటువంటి గ్రంథాన్ని మనకు అందుబాటులోకి తీసుకొచ్చాడు. అందుని బట్టి దేవుని ఎంతగానో ఆయన బట్టి మనం స్తుతించాలి. సరే, ఈ సమయమందు ప్రభువులో పాలు పొందడానికి కొన్ని హెచ్చరికలు మనం పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ధ్యానించుకుంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26 నుంచి 31 వరకు మనం మార్చి చదువుకుందాం. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అదేవిధంగా 2 కొరింథీ 10వ అధ్యాయము 2వ వర్తమానానికి గాను చాలా రోజులైంది ఈ వచనాన్ని మనం ధ్యానించుకొని 10వ అధ్యాయము 18వ వచనం. 10వ అధ్యాయము 18వ వచనం. ప్రభు మెచ్చుకుని వాడే యోగ్యుడు కానీ తను తానే మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, మోకరించండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమల తండ్రి యేసు ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, మరి ఇంతవరకు నీ స్వాస్థ్యంతో చేరి ప్రభువా నేను స్తుతించడానికి ఇచ్చినటువంటి సమయం కొరకే వందనాలు. పాటల ద్వారా మీ నామాన్ని మహింపరచుకున్నాను నమ్ముచున్నాం. తిరిగి మీ దాసుని బలపరిచి మా గమనానికి తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి నీ లేఖనాల కొరకే వందనాలు. ఓ దేవా, నీవు నమ్మదగిన దేవుడివి, ఆధారపడదగిన దేవుడివి, సృష్టికర్తవు, నిజదేవునివి. జగత్తు పునాది వేయబడకమునిపే ప్రభా నీవు నా పేరును గ్రంథంలో రాసించినటువంటి దేవుడివి ప్రభా. ఓ దేవా, మరి అలాంటి పరిస్థితుల్లో తండ్రి నీ ప్రేమను గుర్తెరక్క నీవు నిజమైన దేవుడు అని ఎరక్క నాయన ద్రోహినై తిరుగుబాటు చేసిన వానిగా ఆ బరభావలే ప్రభా అనేక రీతులుగా నిన్ను దుఃఖపెట్టినటువంటి వాడిని, అనేక రీతులుగా ప్రభా నిన్ను శోధించినటువంటి వాడిని, నిత్య నరకానికి నేను పాత్రుని.
ఏమాత్రం ప్రభా నీ యొక్క పరిశుద్ధ స్థలంలో ఉండటానికి యోగ్యుడని కాదు. అలాంటి నా కొరకు ప్రభా నన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చి నాకు పడవలసిన యావత్తు శిక్షను కూడా తండ్రి నీవే భరించి ఆ బరబ్బాని ఏ విధంగా ప్రభా విడిపిస్తూ వచ్చావో ఆ బరబ్బా గుర్తించలేదు. తాను మరి నూతన జీవాన్ని పొందాడో లేదో మాకు తెలియదు, తాను రక్షణ పొందాడో లేదో మాకు తెలియదు. కానీ ప్రభా నా మట్టుకు నేను చెప్పగలను ప్రభా, నీవు అద్భుతంగా నన్ను రక్షించి నీ సొత్తుగా చేసుకొని నీ స్వాస్థ్యంలో ఉంచి నేను ఆరాధించే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించిన మీ ప్రేమకై వందనాలు చెల్లిస్తూ, నా పట్ల, కుటుంబం పట్ల, పరిచర్య పట్ల నువ్వు చేసినటువంటి మేలన్నింటిని బట్టి యేసునామంలో మిమ్మల్ని ఆరాధిస్తూ ఈ సమయం ముందు చదువుకున్న లేఖన భాగాలు మీ చేతిలో పెడుతుండగా దీవించి ఆశీర్వదిస్తురమ్మని, విరిచి మాకు వడ్డిస్తురమ్మని, మీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్య సంగతులు చూచినట్లు మా కన్నులు తెరుస్తురమ్మని, నా మట్టుకు నేనైతే నిష్ప్రయోజకునైన దాసుని, ఎన్నో హద్దుబాట్లు పరిమితులు కలవాలని మీ సన్నిధిలో ఒప్పుకుంటూ దయతో కనికరించి కృప చూపి మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి మాతో తాజాగా ఓ దేవా మాట్లాడుతూ రమ్మని, మీరు మాట్లాడుతుండగా మా హృదయాలు తెరవబడలాగన, మా అంతరంగాలు సంధించబడలాగన, మాలో వెలుగు కలుగులాగన మీరే కృప చూపుతురమ్మని, తద్వారా యోగ్యంగా బలలో పాల్పొందే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తురమ్మని, రకరకాల వ్యాపకాల్లో ఉండి, ఇబ్బందుల్లో ఉండి, సమస్యల్లో ఉండి, ఆదరణ లేక, ధైర్యం లేక, నిరాశ నిస్పృహల్లో ఉండి నీ వద్దకు వస్తారు ప్రభు. మీరే కరుణించి వారితో మాట్లాడుతురమ్మని, వారిని ఆదరిస్తురమ్మని, ధైర్యపరుస్తురమ్మని, పురుకొల్పుతురమ్మని, మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మమ్మల్ని నీ మందిరాన్ని ప్రశస్తమైన శిలువ రక్త ప్రోక్షణ క్రిందికి తెచ్చుకుంటూ దయతో ప్రార్థన అంగీకరించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంనే స్తుతించి ప్రార్థించి వినయంతో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభు బల్లో పాలు పొందడానికి కొన్ని హెచ్చరికలు చూసుకునే ముందు ఇక్కడ మనం ఒక లేఖన భాగాన్ని చదువుకున్నాం. ఏమిటా లేఖన భాగం అంటే, ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడు కానీ తను తానే మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు. ప్రభు తన కొరకు, తన మహిమ కొరకు మంచి సాక్ష్యం కలిగి జీవించినటువంటి వారిని ఏం చేస్తాడంటే మెచ్చుకుంటాడు. ఆయన కూడా భావోద్రేకాలు ఉన్నవి కదా. ఎలా చెప్పగలమంటే కొన్ని లేఖనాలను ఆధారంగా చేసుకొని ప్రభు మెచ్చుకున్నట్లుగా మనం చూస్తాం. కానీ దురదృష్టం ఏంటంటే అనేక పర్యాయాలు మనం ఎవరు మెప్పుకోలు కోరుతూ ఉంటాం చెప్పండి? ఎవరు మెప్పు కోరుతూ ఉంటాం? యోహాను సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో ఒక మాట ఉంది. ఎవరు మెప్పు కోరుతామంటే అక్కడ రాస్తాడు స్పష్టంగా. యోహాను సువార్త 5వ అధ్యాయము 44వ వచనం చదవండి ఎవరైనా. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్నా. మనం ఎవరి మెప్పును కోరుతామంటే మనుషుల మెప్పును కోరుతూ ఉంటాం కదా. అద్వితీయ దేవుని మెప్పును మనం కోరాలి. యోహాను సువార్త 12వ అధ్యాయము ఇంకో చోట రాయబడుతూ వచ్చింది 43వ వచనంలో. ఆ దినాల్లో పరిసయ్యులు ఎవరి మెప్పు కోరుతూ వచ్చారంటే వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పునే ఎక్కువగా అపేక్షించరి. అంటే ఎలా మనుషుల మెప్పును కోరతారంటే, మనల్ని చూసి ఏం చేయాలంటే మనుషులు మెచ్చుకోవాలన్న ఉద్దేశంతో చేస్తారు, కానీ నిజమైన భక్తిని హృదయపూర్వకంగా వాళ్ళు చేయరు. అందుకని వాళ్ళు ఏమన్నాడు ప్రభు, పైకి భక్తి కలిగి దాని శక్తిని ఎరగని వారుగా వారిని పరిగణిస్తూ వచ్చాడు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ఏ జాబితాలో ఉన్నావు? ప్రభు మెచ్చుకోవటానికి నీ జీవితంలో ఏమైనా ఉన్నాయా చెప్పు. ప్రభు మెచ్చుకునే విషయాలు ఏమైనా ఉన్నాయా చెప్పు. ప్రభు వల్ల పాలు పొందుచుండగా చక్కగా యథార్థ హృదయం కలిగి, నీతి హృదయం కలిగి, భయభక్తులు కలిగి నా అడుగుజాడలో నడుస్తున్నటువంటి నా కుమారుడు, నా కుమార్తె నా శరీరంలో, నా రక్తంలో పాలు పొందుచున్నదని ప్రభు చెప్పగలడా? నీ గురించి చెప్పు ఒక మాట. నీ మనస్సాక్షిని అడుగు. ఒకవేళ ఇక్కడ బహిరంగంగా నువ్వు చెప్పలేకపోవచ్చు, అందరితో నువ్వు పంచుకోలేకపోవచ్చు, కానీ ఒక నీ మనస్సాక్షిని అడుగు. ఈ వారమంతా ప్రభుతో ఎలా ఉన్నావు? వాక్యం చదువుకున్నావా? ప్రార్థనలో ఉన్నావా?
ఎవరికైనా స్వార్థ ప్రకటించావా? దేవుని ప్రేమ గురించి ఎవరికైనా చెప్పావా? నిజంగా ప్రభు కొరకు సాక్షిగా ఉన్నావా? నీ మాటలు, నీ ప్రవర్తన, నీ చూపులు, నీ వ్యాపకాలు ఎలా ఉన్నాయి వారమంతా? ప్రభుని ఏ విధంగా మెప్పించేవిగా ఉన్నాయా లేకపోతే నొప్పించేవిగా ఉన్నాయా చెప్పు. ఒకవేళ మెప్పించగలిగితే నీవు ధన్యుడివి, ధన్యురాలివి. ఒకవేళ మెప్పించకపోతే ప్రభు వలన ఎదుటుంది, ప్రభుతో సమాధానపడు, ప్రభుతో సంధి చేసుకో. అర్థమైందా? ప్రభు యొద్ద క్షమాపణ వేడుకొని ప్రభు వల్ల పాలు పొందడానికి ఇష్టపడు. ఇప్పటికీ మనం ఒకవేళ మనుషుల్ని సంతోషపెట్టే వారిగా ఉంటే గలతీలకు రాస్తూ 1వ అధ్యాయము 10వ వచనంలో అంటాడు, గలతీ పత్రిక, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొనగోరుచున్నానా? దేవుని దయను సంపాదించుకొనగోరుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవుదును. మనుషులను సంతోషపెట్టే వాళ్ళు ఏం చేస్తారంటే, భార్య కొరకు భర్త వస్తాడు మందిరానికి, కానీ ఇద్దరు హృదయపూర్వకంగా రారు. భర్త కొరకు భార్య వస్తుంది, ఎందుకంటే భర్త బాధపడతాడని కదా. ఇది ఏ తత్వం అంటే మనుషుల్ని సంతోషపెట్టే తత్వం. లేకపోతే ఇద్దరం రాకపోతే అక్కడ ఒక ఆయన ఉంటాడు, ఆయన ఏడుస్తాడు. ఎవరైనా నా మీదనే నేనే బాధపడేది కదా. నేను ఎందుకు బాధపడతా చెప్పండి. యేసు ప్రభు తన శిష్యుల కొరకు, తన సంఘం కొరకు, తన ప్రజల కొరకు అనేక రోజులు ఏం చేస్తూ వచ్చాడు? ఒంటరిగా ఉండి నేను దుఃఖంతో ఏం చేశాను? ప్రార్థించాను అంటాడు. ఎందుకొరకు చెప్పండి? ప్రభు నాకు ఒక ప్యాలెస్ లేదు, నాకు తిరగటానికి వెహికల్ లేదు, నాకు ఉండటానికి సరైనటువంటి వస్తు లేదు, ఎవరు నాకు సరైన భోజనం పెట్టలేదని వాటి కొరకు ఏడ్చింది. మీరు ఆలోచన చేయండి, దేని కొరకు బాధపడి ఉండొచ్చు? జీవంగల దేవుని సంఘ కాపరి కూడా వేటి కొరకు బాధపడతాడంటే, వేటి కొరకు బాధపడతాడు? తన ప్రజలందరూ కూడా ఏం చేయాలి? ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరతాడు. కాబట్టి అందులో ఆశ్చర్యం లేదు. కాబట్టి ఇప్పటికే మనం మనుషులను సంతోషపెట్టే రీతిగా నా కొరకు రావద్దు. అర్థమైందా? దేవుని కొరకు రావాలి. ఎవరి కొరకు రావాలి? నా కొరకు వద్దు, నీ భార్య కొరకు వద్దు, నీ భర్త కొరకు వద్దు. యేసు ప్రభు కూడా అదే అన్నాడు కదా. ఆయన అన్నది రివర్స్ అన్నాడు. ఏమన్నాడు? మీ కొరకు ఏడవండి, మీ బతుకుని కొరకు ఏడవండి అన్నాడు. అంతేగాని మన కొరకు మనం పట్టించుకోవద్దని కాదు. కాబట్టి ఇప్పటికైనా సరే మన దేవుణ్ణి సంతోషపెట్టే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం చేయటానికి ఇష్టపడదాం. ప్రభు అనేక రీతిలుగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వారిని మెచ్చుకుంటూ వచ్చాడు. కొంతమందిని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం కదా. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఒకతను మెచ్చుకున్నాడు. ఏ విషయమే మెచ్చుకున్నాడు? ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఎవరిని చూశాడు ఈయన? నోవహును చూశాడు. నోవహు విషయమై దేవుడు ఏమని మెచ్చుకుంటా ఉన్నాడు? చెప్పండి, నాకు రాయిందిగా. నీతిమంతుడివి, యు ఆర్ ద రైటియస్ పర్సన్ ఇన్ మై సైట్. నా దృష్టిలో నీవు నీతిమంతుడివి అని చెప్తా ఉన్నాడు. నువ్వెలా ఉన్నావు చెప్పండి? దుర్నీతిపరుడుగా ఉన్నావు, అవినీతిపరుడుగా ఉన్నావు, ప్రభుని దుఃఖపెట్టే స్థితిలో ఉన్నావు. ప్రభు నిన్ను మెచ్చుకుంటాడు చెప్పండి? మన గురించి సాతాను సాక్ష్యం ఇస్తాడు. ఏం సాక్ష్యం ఇస్తాడు మన గురించి? ఎవరు మెచ్చుకుంటారు రోజంటే? సాతాన్ని మెచ్చుకుంటాడు. ఎందుకు? ఆహా, నా వశంలోకి వచ్చారు, వాక్యం చదువుకోరు, మెచ్చుకుంటాడు. ఎంత మంచోళ్ళు అంటాడు కదా. నా వశంలోకి వచ్చారు, మందిరానికి రారు, ఎంత మంచోళ్ళు. నా వశంలోకి వచ్చారు, వీళ్ళు ఏం చేయరు? ప్రార్థన చేయరు, ఎంత మంచోళ్ళు. నా వశంలోనికి వచ్చారు, ఇతరుల గురించి ఫిర్యాదులు చేస్తూ ఉంటారు, ఎంత మంచోళ్ళు. నా వశంలోనికి వచ్చారు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఒక్కసారి కూడా దేవుని స్తుతించరు ఇంట్లో ఉండి, దేవుణ్ణి ఆరాధించరు ఇంట్లో ఉండి. ఎప్పుడు ఆరాధన చేయాలి? మందిరంలో ఆదివారము ఉదయం 10 గంటలకే ఆరాధన మొదలవుద్ది. పాటల ద్వారా ఆరాధిస్తారు. తర్వాత 11:20కి వర్తమానం అయిపోద్ది. అప్పుడు ఆరాధన చేస్తారు తప్ప జీవితంలో ఎప్పుడు కూడా ఏం చేయరు వాళ్ళు. చాలా మంచోళ్ళు అంటాడు. ఎవరు? సాతానుడు. ఎవరు కూడా ఒక బంధువులకి స్వార్థ చెప్పరండి, ఎంత మంచోళ్ళు అంటాడు వాడు. ఎవడు మెచ్చుకునేది? సాతానుడే. ఒక ఇరుగు పొరుక్కి ఏం చేయలేరు, స్వార్థ చెప్పలేరు, తమ ప్రేమను పంచుకోలేరు. ఎలా మెచ్చుకుంటాడు చూడండి సాతానుడు. మనం ఎవరు మెచ్చుకునే వాళ్ళ ఉన్నామంటే సాతానుడు మనల్ని అనేక రీతులుగా మెచ్చుకుంటా ఉన్నాడు. ఎక్కడ? దేవుని సముఖానికి పోయి మెచ్చుకుంటా ఉన్నాడు కదా. మనం సిగ్గుపడాలి ఇలాంటి విషయాల్లో. వారం ఒక్కరికైనా ప్రేమను ప్రకటించావా చెప్పండి? ఒక్క వ్యక్తికైనా దేవుని స్వార్థను ప్రకటించావా? నీకు నిజంగా అర్హత ఉందా ప్రభు వల్ల పాలు పొందడానికి? చెప్పు.
నిజంగా నీకు అర్హత ఉందా చెప్పు. ఆయన ప్రేమ రుచించావు, ఆయన ప్రేమ నెరుగుదువు, ఆయన ప్రేమ అనుభవిస్తూ ఉన్నావు. ఆయన ప్రేమ నువ్వు ఎలా ఆ మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఉన్నావంటే అది అత్యున్నతమైనదని పాడుకుంటూ వచ్చావు. ఆ ప్రేమను రుచించిన నీవు ఆయన గురించి చెప్పక ఎలా ఉండగలవు? ఇది మన దుస్థితి. కానీ నోవా గురించి చెప్తా ఉన్నాడు నీతిమంతుడని. రెండవదిగా మోషే గురించి ఒక మాట అంటే సంఖ్యాకాండం 12:3 సంఖ్యాకాండము 12:3 యెహోవా మాట వినును, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మన గురించి చెప్తాడు మిక్కిలి అహంకారి అని చెప్తాడు ప్రభు కదా. మిక్కిలి అహంకారి అని సాక్ష్యం చెప్తాడేమో తండ్రి అయిన దేవునికి. తండ్రి అయిన దేవునికి కోపం వస్తే మన ప్రవర్తన బట్టి అప్పుడు అంటాడు, ఎందుకు వాళ్ళని నేను క్షమించాలి, ఎందుకు వాళ్ళని నేను ఆదరించాలి, ఎందుకు వారిని నేను ప్రేమించాలంటే అప్పుడు అంటాడేమో తండ్రి ఏమంటాడు కొడుకుతో, ఎవరితో, కుమారునితో ఏమనొచ్చు. తండ్రి అంటాడు కుమారునితో ఏమంటాడంటే వారు మిక్కిలి అహంకారులు కదా అనొచ్చేమో. మనం మిక్కిలి, కానీ మోషే ఎలాంటి వాడు అంటే మిక్కిలి సాత్వికుడు. తర్వాత 7వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు కదా. హీ వాజ్ ద ట్రస్ట్ వర్ది పర్సన్ ఇన్ మై హౌస్ అంటున్నాడు. ఆయన నమ్మదగిన వాడు, నమ్మకమైన వాడు అని చెప్తా ఉన్నాడు. ఇంకా సంఖ్యాకాండం 32వ అధ్యాయంలో రండి, 11-12 వచనాల్లో చూస్తే ఇక్కడ ఇద్దరిని మెచ్చుకుంటాడు దేవుడు. 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన కెనేజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువాయు తప్ప మరి ఎవడును పూర్ణ మనసుతో నన్ను అనుసరింపలేదు గనక చాలు. ఏం చెప్తా ఉన్నాడు? ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తా ఉన్నాడు. ఇద్దరిని మెచ్చుకుంటా ఉన్నాడు. ఇద్దరు కూడా భక్తులే, ఇద్దరు కూడా దేవుని ఎరిగిన వారే, ఇద్దరు కూడా రక్షింపబడిన వారే, ఇద్దరు కూడా దేవుని సంఘంలో ఉన్నవారే. ఆ ఇద్దరు ఏం చేస్తూ ఉన్నారు? దేవుణ్ణి పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ప్రేమతో ఏం చేస్తూ ఉన్నారు? దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నారు. ఎవరా వ్యక్తులు? కాలేబు, యెహోషువల గురించి. నీ గురించి ఈ మాట చెప్పగలడా? జూన్ 30వ తారీఖున, ఇప్పుడు సమయం 12 గంటలు అవుతుంది. నీ గురించి ఈ మాట చెప్పగలడా? చెప్పు. ఒక్కసారి నీ మనస్సాక్షిని అడుగు. నువ్వు హృదయపూర్వకంగా దేవుణ్ణి అనుసరిస్తున్నావా చెప్పు. నువ్వు విడిచిపెట్టలేదా చెప్పు. దేవుని అడుగు జాడల నుంచి తొలగిపోలేదా చెప్పు. దేవునికి దూరం అయిపోలేదా చెప్పు. దేవునికి ఎంత దూరం పరిగెత్తావంటే ఇంకా దేవుడు మళ్ళీ నిన్ను వెనక్కి తిరిగి రప్పించలేనటువంటి స్థితిలోని పోవటానికి పరిగెత్తా ఉన్నావు. ఆయన ఎంత కరుణా సంపన్నుడు. అనేక పర్యాలు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, అనేక పర్యాలు నిన్ను సంధిస్తూ ఉన్నాడు, అనేక పర్యాలు తన ప్రేమ చేత నిన్ను ఆకర్షించుకుంటూ నిన్ను సమకూర్చాలని ఇష్టపడతా ఉన్నాడు. ఆయన్ని హృదయపూర్వకంగా వెంబడించు. తర్వాత చదవండి, ఇంకొక వ్యక్తి గురించి ఒక మాట అంటాడు. రండి, యోబు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. మనకందరికీ తెలిసిందే, అద్భుతమైనటువంటి సాక్ష్యం పొందాడండి. 8వ వచనం చదవండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట చెప్పండి? అపవాదితో చెప్తా ఉన్నాడు, శత్రువుతో చెప్తా ఉన్నాడు. చెప్పగలడా దేవుడు? అపవాది నీ మీద చెప్తా ఉన్నాడు. మన పరిస్థితి ఏమో రివర్స్గా ఉంది. కానీ అక్కడ దేవుడు ఒక వ్యక్తి గురించి, తన భక్తుని గురించి, తన భక్తుని యొక్క సాక్ష్యం గురించి, తన భక్తుని యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క మంచి నడతను గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, మెచ్చుకుంటా ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఆ విధంగా జీవిద్దాం. మనం కూడా యథార్థవంతులుగా ఉందాం. మనం కూడా నీతిమంతులుగా ఉందాం. మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం. చెడుతనాన్ని ద్వేషిద్దాం, అది ఏదైనా సరే. అలా ఉంటే ప్రభు నన్ను కూడా ఏం చేస్తాడు? మెచ్చుకుంటాడు. తర్వాత రండి, రూతు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. రూతు గురించి ఒక బోయిజ్ ఒక మాట అంటాడు. బోయిజ్ అంటే ఎవరో కాదండి, యేసు ప్రభువే.
అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే కాని గొప్పవారినే కాని యవనస్తులను నువ్వు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. మన గురించి చెప్పొచ్చేమో ఒకవేళ చెప్తే, నీ మునుపటి ఏమంటారు సత్ప్రవర్తన కంటే వెనకటి ప్రవర్తన అతి ఘోరమైంది అంటాడేమో. కానీ రూతు గురించి చెప్తా ఉన్నాడు. ఎలా నువ్వు రక్షింపబడ్డావు, ఏ స్థితిలో మందిరానికి వచ్చావు, ఏ స్థితిలో దేవుని వాక్యం చేత పట్టబడ్డావు, ఏ స్థితిలో ఉంటే ప్రభు నిన్ను రక్షించుకున్నాడు, ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి నడిపించాడు, మరలా ఆ స్థితిని కోల్పోతావా చెప్పు, మరలా ఆ స్థితిని వదులుకుంటావా చెప్పు, మరలా ఆ స్థితిని పాడు చేసుకుంటావా చెప్పు. కానీ రూతు ఏం చేసిందంట, ఏమవుతుంది దినదినము కూడా. అందుకనే సామెతలో ఒక మాట ఉంది, వారి నీతి ఎట్లా ఉంటుందంట, సూర్యుడు ఉదయిస్తుంటే వాళ్ళు కాంతి 18 వచనం, పట్ట పగలు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. నీ ఆత్మీయ జీవితంలో, నా ఆత్మీయ జీవితంలో అన్ని విషయాల్లో కూడా మనం ఎలా ఉండాలంటే, ఎలా ఉండాలి, పురోగమనంలో ఉండాలి కానీ తిరోగమనంలో ఉండకూడదండి. పురోగమనం అంటే అర్థం ఏంటి, ముందు కొనసాగటమే. తిరోగమనం అంటే ఏంటి, బ్యాక్ స్లైడింగ్, వెనక్కి వెళ్ళిపోవటం. అలాంటిది వద్దండి ఆత్మీయ జీవితంలో. రూతు యొక్క ప్రవర్తన బట్టి దేవుడు మెచ్చుకుంటా వచ్చాడు. దానియేలు గ్రంథంలో ఒక మాటను చదవండి, 10వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటాడు తెలుసు, అద్భుతమైన మాట అంటాడు, యూ హూ ఆర్ హైలీ ఎస్టీమ్డ్ అంటాడు ఇంగ్లీష్ బైబిల్. ఎంత మంచి మాట వాడాడంటే, దానియేలు నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని, నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకున్నాము. మొట్టగా ఏమన్నాడంటే, నీవు నాకు బహుప్రియుడివి. మనం అప్పుడు ప్రియులమే, ఇప్పుడు ఎలా ఉన్నావు, కపటం కలిగి ఉంటున్నావు, దుష్టులుగా ఉంటున్నావు. అర్థమైందా, దేవునికి కీడు చేసేవారిగా ఉంటున్నావు కదా. అట్లా ఉండొద్దండి. ఎప్పుడు మనం ఎలా ఉండాలి చెప్పండి, ఆయన కష్టపెట్టే జీవితం మన జీవితాలకు వద్దండి. పాత నిబంధనలు ఉన్న వాళ్ళు వీళ్ళు అనుకున్నాక చాలామంది ఉన్నారు. నా గమనానికి వచ్చినటువంటి కొందరి గురించి నేను చెప్తా వచ్చాను. నూతన నిబంధనలో ఉంటే అక్కడ వదిలిపెట్టాడా. లోకం 9వ వచనంలో ఒక శతాధిపతి గురించి అంటాడు, తప్పిపోకుండా మందిరానికి వచ్చే విశ్వాసం నీకుందా చెప్పు. వారంలో కనీసం ఎన్ని వారాలు, 52 వారాలు, 52 మందికైనా స్వార్థ చెప్పగలిగే విశ్వాసం నీకుందా చెప్పు. ఉందా చెప్పు. లేదు కదా. మన విశ్వాసంలో ఎన్ని లోపాలు ఉన్నాయండి, మనం మెచ్చుకోవటానికి ఏమీ లేదు. ఇంకంటాడు కదా, ఎక్కడ, లూకాసు వార్త 10వ అధ్యాయం 42వ వచనంలో ఒక మాట ఉంది, చూడకుండా చెప్పండి. కాదు, నువ్వు పప్పులు కాలేసావు. మరియ ఉత్తమమైన దానిని ఎంచుకున్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని. ఏమెంచుకున్నది మరియా, ఏమెంచుకున్నది చెప్పండి. రొయ్యల కూర ఎంచుకున్నది, చేపల కూర ఎంచుకున్నది, వర్షంలో ఇంట్లో ఉంటావా ఎంచుకున్నది. మరి ఏమెంచుకున్నదండి, యేసు పాదములనే ఎంచుకున్నదే. అర్థమైందా. అందుకనే భక్తుడు రాస్తా వచ్చాడు, ఆశించుము ప్రభు యేసు పాదములను, ఆశించుము ప్రభు యేసు పాదములను, వాసిగా పాపుల కాశ్రయములవి, వాసిగా పాపుల కాశ్రయములవి, ఆశించుము ప్రభు యేసు పాదములను, ఆశించుము ప్రభు యేసు పాదములను. ఆయన ఏం ఆశిస్తా వచ్చింది, నువ్వు ఆశిస్తున్నావా? పాదాలే వంగట్లేదు, ఇంకా ఆయన పాదాలేం పట్టుకుంటావు. మన పాదాలే వంగట్లేదండి, పాదాలే వంగట్లేదు. ఆయన ఎదురుగు పెడతాం పాదాలు కదా. ఆయన పాదాలు ఎట్ట పట్టుకుంటే ఎదురుగు పెట్టేటోళ్ళు, మనం మోకరించితే ఆయన పాదాలు పట్టుకోగలుగుతాం చెప్పండి. కూర్చొని ఎట్ట పట్టుకుంటాం చెప్పండి. ఇది మన దుస్థితి. అందుకనే మనల్ని ప్రభు మెచ్చుకోవడానికి ఏమీ లేదు. ఏమిటో తెలుసా, ప్రభు మనల్ని మెచ్చుకోకుండా అడ్డగించే అంశాలంటే ఒక భక్తుడు చెప్తా వచ్చాడు. దీనికి కారణం ఏంటంటే, సామెతలు 3వ అధ్యాయం 5-6 వచనాలని చెప్తా వచ్చాడు. సామెతలు 3:5-6 వచనాలు. ఎందుకు వారిని మెచ్చుకున్నాడు, ఎందుకు మనల్ని మెచ్చుకోలేని స్థితిలో ఉంటున్నామంటే, కొన్ని ఆటంకాలు ఉంటాయి మన ఆత్మీయ జీవితంలో అంటూ ఏమన్నాడంటే,
నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారముకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నాతో పాటుగా చదవండి ఈ మాట. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఏమిటి వాళ్ళని మెచ్చుకున్నాడు? ఇక్కడ కూర్చున్నటువంటి మనల్ని మెచ్చుకోలేనటువంటి స్థితిలో ఉండడానికి కారణం ఏంటంటే ఒకటే, వాళ్ళంతా ప్రభుకు తమను తాము ఏం చేస్తూ వచ్చారంటే లోబరుచుకున్నారు. ప్రభు యొక్క అధికారం క్రిందికి వచ్చారు. ప్రభు చెప్పిన మాటకు విలువిచ్చారు. ప్రభు చెప్పినట్లుగా వాళ్ళ జీవితాల్లో నడుచుకుంటూ వచ్చారు. ప్రభు యొక్క ఆజ్ఞలు వాళ్ళు తూచా తప్పకుండా పొందుకుంటూ వచ్చారు. అందువల్లే ప్రభు వారిని మెచ్చుకుంటూ వచ్చాడు. మరి మనల్ని మెచ్చుకోకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఇప్పటికీ ఆయన మనం సంపూర్ణంగా నమ్మం. ఇప్పటికీ ఆయన చేస్తాడంటే నమ్మం. ఇప్పటికీ ఆయన మన కొరకు నిలబడతాడంటే నమ్మం. ఎందుకు కారణం ఏంటంటే మనకంటూ ఒకటి ఉంది. ఏంటది? స్వబుద్ధి. ఏంటది? సొంత బుద్ధి. చిన్నప్పటి నుంచి కష్టపడి సంపాదించుకున్నటువంటి వైఖరి కదా. చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి నేనింతే, నేను అసలు పండండి, నా వల్ల కాదండి, అసలు నేనా, అసలు నన్నా, ఇట్లాంటివన్నీ ఏంటంటే స్వబుద్ధి. ఏమంటారు వీటిని? సొంత బుద్ధి అన్నమాట. దీన్ని ఎవరైతే కిల్ చేస్తారో, కిల్ చేసి రోమా 12:1 సజీవ యాగంగా ప్రభుకు తమను తాము అప్పగించుకుంటారో వారిని మెచ్చుకున్నాడు. మనల్ని మెచ్చుకోకుండా ఉండటానికి ఈ రెండు షరతులే. మెచ్చుకోకుండా ఉండటానికి ఏమిటి అంటే ఒక 7 ప్రధాన కారణాలు ఉంటాయని భక్తులు చెప్తా వచ్చారు. 4వ శతాబ్దంలో పోప్ గ్రెగరీ అతను ఏం చెప్తా వచ్చాడంటే దేవుడు తన భక్తుల్ని కానీ విశ్వాసుల్ని కానీ మెచ్చుకోకుండా ఉండటానికి ఒక 7 ప్రధానమైనటువంటి పాపాలు ఉంటాయని చెప్తా వచ్చాడు. వాటిని ఏమంటారంటే చిక్కులు పెట్టు 7 పాపములు, లేదా ఇంగ్లీష్లో ఏమంటారంటే 7 డెడ్లీ సిన్స్ అంటారు అని చెప్తా వచ్చాడు. తర్వాత 6వ శతాబ్దంలో 6-7 శతాబ్దాల్లో థామస్ అక్వినస్ అనేటటువంటి వ్యక్తి, ఎగ్జాక్ట్లీ ఏ టైం పీరియడ్ నాకు తెలియదు, కానీ బైబిల్ పండితుడు ఏం చెప్తా వచ్చాడంటే అతను కూడా వీటిని ధృవీకరించాడు. థామస్ అక్వినస్ అనేటటువంటి వ్యక్తి వీటిని ధృవీకరించాడు. తర్వాత 16 నిజ స్థితిలో ఉండేవాళ్ళు వాళ్ళు అవి కొనుక్కున్నప్పుడు వాటిల్లో కూడా 7ని కూడా ఏం చేస్తూ వచ్చాడు, ఆయన పేర్కొన్నాడు. ఆ తర్వాత 19-20 శతాబ్దాలకు వచ్చేసరికి బిల్లీ గ్రామ్ గారు లాంటి వాళ్ళు కానీ, ఆ తర్వాత జాక్ పెనెట్ గారు లాంటి వాళ్ళు కానీ, ఆ తర్వాత భక్త సింగ్ గారు లాంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఏం చేస్తూ వచ్చారంటే నిజంగా మానవుని జీవితాన్ని అదో పాతాళానికి తీసుకువెళ్ళేటటువంటి ప్రధానమైనటువంటి పాపాలు బైబిల్లో ఏముంటాయంటే ఆ 7ని వీళ్ళు కూడా ఏం చేస్తూ వచ్చారంటే పేర్కొనటం జరిగింది. ఏమిటా పాపాలు? ఎవరైనా చెప్తారా? ప్రార్థన చేయకపోవటం, ఇంకా కీడు చేయటం, ఇంకా చెప్పండి, మర్చిపోయాను, నేను చాలాసార్లు చెప్పాను ఈ వాక్యం. విశ్వాసం లేకపోవటం, ఇంకా సువార్త ప్రకటించకపోవటం, ఇంకా ఇవన్నీ అందులో లీనమై ఉంటాయి. ఇవన్నీ అందులో ఏముంటాయంటే మిళితమై ఉంటాయి అన్నమాట. మొట్టమొదటిది ఏంటంటే ప్రైడ్, గర్వం. ఏముంటుంది? గర్వం. ఇవన్నీ ఆర్గనైజ్డ్గా సిస్టమేటిక్గా ఒక చోట రాయబడలేదు బైబిల్లో. కానీ బైబిల్ అంతటినీ ధ్యానించుకున్న వ్యక్తి ఏం చేయొచ్చు అంటే గ్లిమ్సెస్ చెప్తాడనమాట. ఒక 7 పాపాలు మాత్రం మానవుని ఏం చేస్తాయంటే బాగా చిక్కులు పెడతాయి. ఒకటేంటి? గర్వం. రెండోది అసూయ. 3 కోపం. 4 ధనాపేక్ష. 5 సోమరితనం. 6 కాముకత్వము. 7 మనకందరికి ఇష్టమైంది మనకందరికి ఇష్టమైనటువంటి భోజన ప్రియత్వం. ఈ 7 పాపాలను ఏమంటారంటే సులువుగా చిక్కులు పెట్టేటటువంటి పాపాలు అంటారు. సులువుగా చిక్కులు పెట్టి పాపాలనే ఒక పుస్తకం రాశారు. ఆయన దాదాపుగా 70s 80sలో యుఎస్ఏలో రేడియోలో ప్రసంగించినటువంటి ప్రసంగాలనే వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే పుస్తక రూపంలో చేస్తూ వచ్చారు. మీకు బుక్ దొరుకుతుంది, 20-30 రూపాయలు ఉంటుంది, చదువుకోండి. కాస్త ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ లోతైన ఇన్ఫర్మేషన్ బైబిల్ మనం ధ్యానించుకుంటేనే మనకు దొరుకుతుంది. మొట్టమొదటి ఇందులో ఏంటి చెప్పండి? ప్రభుత్వం అయితే ఒక 2-3 వారాలు ఈ తలంపు మీద మనం ధ్యానం కలిగి ఉంటాయి. ప్రాముఖ్యమైనవే. ప్రతి సంవత్సరం ఒకసారి ఏం చేయాలి? రెన్యువల్ చేసుకోవాలి. ప్రతి సంవత్సరం వీటి ఏం చేయాలి చెప్పండి? వీటిని జయించిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. గర్వాన్ని కానీ, అసూయను కానీ, కోపాన్ని కానీ, ధనాపేక్షను కానీ, సోమరితనాన్ని కానీ, కాముకత్వాన్ని కానీ,
భోజన ప్రియత్వాన్ని కానీ, ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా వీటిని జయించారనే వాళ్ళు ఉంటే చెప్పండి. నేను కూడా లేను. ఎవరు ఉండరండి. అవి ఏం చేస్తూ ఉంటాయి, ఏదో ఒక రూపంలో మన జీవితంలోనికి వస్తూనే ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే వాటి గురించి గమనం కలిగి ఉండాలి, వాటి గురించి జాగ్రత్త కలిగి ఉండాలి. అవి ఏ విధంగా మానవుని జీవితంలోనికి వస్తాయో తెలుసుకొని ఉండడం చాలా చాలా ముఖ్యం. మొట్టమొదటిది ఏంటంటే ప్రభు చిత్తమైతే ఒకటే ధ్యానించుకుందాం. ఏంటది? గర్వము. రండి, గర్వం గురించి బైబిల్లో చెప్పినంతగా ఎక్కడా చెప్పరు. గర్వానికి అసలు ఏంటి రూట్ కాజ్ ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ప్రైడ్? శాటన్. గత వారం చెప్తా వచ్చాం, గర్వం ఈ లోకంలోనికి ఎలా ప్రవేశించిందంటే త్రూ శాటన్ ఓన్లీ. అర్థమైందా? వాడి ద్వారానే. వాడే మొట్టమొదటిగా గర్వించింది, వాడే మొట్టమొదటిగా అహంకరించింది, వాడే మొట్టమొదటిగా హెచ్చించుకున్నది. అందుకనే వాడు ఎక్కడుండేవాడు? దేవునితో ఉండేవాడు. అర్థమైందా? దేవునితో ఆ యొక్క మూడవ ఆకాశంలో ఉండేటటువంటి గొప్ప భాగ్యం. అయితే తాను ఏం చేస్తా వచ్చాడు? తనకున్నటువంటి అందాన్ని బట్టి, తనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, తనకున్నటువంటి నాయకత్వాన్ని బట్టి గర్వించి ఏం చేస్తా వచ్చాడు? ఈ లోకంలో త్రోసివేయబడతా వచ్చాడు. వాడి వల్లనే యెషయా గ్రంథం 14:12 మరొక పర్యాయము ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 14:12 చదవండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు ఎట్లు నరకబడితివి. వీళ్ళు నరకబడటానికి ముందు ఇప్పుడు యేస్కేలు గ్రంథం 28 ఒక మాట చదువుకుందాం. వాడు ఏం చేస్తా వచ్చారంటే గర్వించిన వాడై అని ఉంటుంది ఒక మాట. నీవు గర్వంతో ఒక మాటని రాయబడతా వచ్చింది. నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడవై. చాలు కదా, దాంట్లో చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. కానీ ఒకటి, మొట్టమొదటిగా వాడు గర్వంతో అహంకరించాడు, వాడు త్రోసివేయబడతా వచ్చాడు. కాబట్టి వాడు ఈ లోకంలో ఉండంగా వాడు కేవలం ఏంటంటే మూడింటిని బట్టే ఈ లోకంలో ఉన్నటువంటి మనం చాలా వాటిని బట్టి గర్విస్తాం. వేటిని బట్టి గర్విస్తాం? ఎవరైనా చెప్తారా? వేటిని బట్టి గర్విస్తాం చెప్పండి. వెరీ గుడ్. జ్ఞానాన్ని బట్టి అంటే చదువుని బట్టి గర్వం ఉంటుంది, విద్యా గర్వం అంటారు దాన్ని. స్థితిని బట్టి గర్వం అంటే సాంఘిక గర్వం అంటే అందులో ఏమొస్తాయి? పలుకుబడి రావచ్చు, కులం రావచ్చు, ఏదైనా కావచ్చు కదా. మా తాత అంటాడు, చాలామంది మా తాత అంటాడు. మీ తాత ఏమైనా పొడి చేయడం? నరకంలో ఉన్నాడు ఇప్పుడు. ప్రభు నమ్ముకోకపోతే ఎక్కడ ఉంటాడు? నరకంలో ఉంటాడు. కొంతమంది తాతలను బట్టి, కొంతమంది ముత్తాతలను బట్టి ఏం చేస్తూ ఉంటారు? ఎగిరి పడుతూ ఉంటారు కదా. అవేం పని చేయవు దేవుని ఎదుట. ఇంకా దేని బట్టి చెప్పండి? ధనాన్ని బట్టి అండి. ధనం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? మందిరానికి వస్తారా? ధనాన్ని బట్టి రారండి. ధనం ఏం చేస్తుంటే మనిషిలో అహాన్ని పెంచుద్ది, ధిక్కరించే స్వరాన్ని పెంచుద్ది. ధనగర్వం ఉంటుంది ఈ లోకంలో. తర్వాత ఇంకేముంటుంది? ఇంకేముంది చెప్పండి? అసలైంది మీరు చెప్పట్లే. స్వనీతిని బట్టి కూడా నేనేం తప్పు చేయను, నేనేమి ఎవరి జోలికి పోనండి, నేను అసలు రాకపోయినా మంచిగా ఉంటాను. కొంతమంది గారు మందిరానికి పోకపోయినా ఎలా ఉంటా తెలుసా? దీన్ని ఏమంటారంటే స్వనీతి. ఇంకా అసలైంది ఉందండి, స్పిరిచువల్ ప్రైడ్, ఆత్మీయ గర్వం. ఎంత ప్రమాదకరమైందంటే ఇప్పుడు అది ఎవరికంటే మనలాంటి వాళ్ళకి బాగా ఇక్కడ పరిచర్య చేసేటోళ్ళకి ఏ గర్వం పనిచేయచ్చు వారిలో అంటే స్పిరిచువల్ ప్రైడ్, ఆత్మీయ గర్వం. ఈ ఆత్మీయ గర్వం ఉంటే ఎంతో నష్టపోతాం. ఒకసారి జాన్ వెస్లీ వాక్యం చెప్తా ఉన్నారు. ఒక వ్యక్తి బాగా చదువుకున్నవాడు, జ్ఞానం కలిగిన వాడు, దేవుని వాక్యం అతనికి బాగా తెలుసు. జాన్ వెస్లీ గారు సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆయన స్వరం సరిగా లేదు, ఆయన సరిగా చెప్పలేకపోతా ఉన్నాడు, భాషా దోషాలు దొర్లుతూ ఉన్నాయి కదా. వీటన్నిటిని బట్టి ఒక యవనస్తుడు ఏం చేస్తూ వచ్చారంటే వ్యసనపడి జాన్ వెస్లీ దగ్గరకు వచ్చి అంటాడు అనమాట. ఏమనంటే, ఏంటండి మీరు మాట్లాడే భాష సరిగా లేదు, మీరు సరిగా వాక్యం బోధించలేకపోతున్నారు, సరిగా చెప్పలేకపోతా ఉన్నారు, మీరు ఇట్లా దేవుని పనిలో ఉండి కూడా ఇలా ఎలా కొనసాగలుగుతారు? అసలు మీ స్వరమే సరిగా లేదు కదా, మీ భాషలో అనేక తప్పులు దొర్లుతూ ఉన్నాయని చెప్తే అప్పుడు అంటాడనమాట, అయ్యా పనికి మాలిన వాడిని, దీనుణ్ణి, దిక్కులేని వాడిని, ఈ పాపినైన ప్రభు నన్ను ఎంచుకున్నాడు. నీవు నాకంటే మంచి స్వరం కలిగి ఉన్నావు కదా, నాకంటే మంచిగా నీకు తలాంతులు ఉన్నాయి కదా, నాకంటే ఎక్కువ జ్ఞానం నీకు ఉందని నేను చూస్తున్నాను కదా,
మరి నా బదులు నువ్వెందుకు వచ్చి చెప్పకూడదు అన్నాడంట. నా బదులు నువ్వెందుకు వచ్చి చెప్పకూడదు చాలామంది కూర్చున్న వాళ్ళు అనుకుంటారనమాట. నాకు అవకాశం ఇస్తే ఏం చేస్తాను, స్టేజీ దద్దరిల్లిపోద్ది, పడగొడతాను అనుకుంటారు. ఇది ఎవరు చెప్పండి, ఇది ఎవరు చెప్పండి? ఆత్మీయ గర్వం అనేది మళ్ళీ ఈ గర్వాల్లోకెల్లా అతి ప్రమాదకరమైన గర్వం ఏంటంటే ఆత్మీయ గర్వం. ఎంత వాక్యం నేర్చుకున్నా ఎవరు మనకు ఆదర్శం అంటే ఎవరు? వాచ్మెన్ని. అయ్యా, నీ పుస్తకాలు చాలా కఠినంగా ఉంటాయి, ఎంతో లోతుగా ఉంటాయి, వాటిని గ్రహించుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఇంత జ్ఞానము నీకు ఎక్కడి నుండి వచ్చిందా అంటే వాచ్మెన్ అనేది ఏంటి? మనమైతే చెప్తాం కదా, నేను మొన్న చెప్పినట్టుగా ఏముంది, సజీవ వాహిని చేసేస్తాను, తర్వాత బైబిల్ చదివేస్తాను, నేను అది చేస్తాను, తర్వాత ఆర్ఆర్కే మూర్తి గారితో వింటాను, ఇవన్నీ మనం చెప్తా వచ్చాం. ఆయన ఒకటే మాట అన్నాడు, అయ్యా నీకు అట్లా అనిపిస్తుందేమో కానీ నేను ఇంతవరకు దేవుని వాక్యంలో నేర్చుకున్నది ఎంతంటే సముద్రంలో నీటి బుడగంత, నీటి బిందువంత నేను నేర్చుకున్నాను. ఇంకా చాలా ఉంది నేర్చుకునేది, చాలా ఉంది నేర్చుకునేదని వినయంగా చెప్తా వచ్చారంట. మనం ఏ స్థితిలో ఉన్నాం చెప్పండి? ఇంకొక చాలా మోసగిస్తాడు. నీ ఆత్మీయ స్థితిని బట్టి ఏం చేస్తాడు తెలుసా? సాతానుడు వచ్చి ఏమంటాడు తెలుసా? ఏం కాదు, నువ్వు మంచిగా చెప్పగలుగుతున్నావు, మంచిగా పాడుతున్నావు, మంచిగా ఉంటున్నావు, నీకు ఇంకా ఏం లేదు, తిరుగులేదు అని చెప్తాడు. నువ్వు వాడి మాట విన్నావనుకో, ఏం చేయ, వాక్యం చదువుకో, వాక్యం ధ్యానించుకో, వాక్యానికి దూరం అయిపోతావు, సహవాసానికి దూరం అయిపోతావు, ఆఖరికి ఏమైపోతావు, లాస్ అయిపోతావు కదా. ఇదే జరిగింది ఎవరిలో? ఎవరంటే జాన్ బన్యన్ పేరు విన్నారా? యాత్రికుని ప్రయాణం అనేటటువంటి పుస్తకం రాసినటువంటి జాన్ బన్యన్. ఒకనాడు ఇంగ్లాండ్ దేశంలో ఆయన జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత, సేవకు సమర్పించుకున్న తర్వాత ఆయన ఒక ప్రసంగాన్ని అద్భుతంగా ప్రసంగించడానికి దేవుడు కృపనిచ్చాడు, వాక్యం బోధించాడు. వాళ్ళంతా విన్నారు, వాళ్ళు పరివర్తన వచ్చింది, వాళ్ళు కొంతమంది ఒప్పించబడ్డారు, కొంతమంది సంధించబడ్డారు, కొంతమంది ఎంతో ఉజ్జీవాన్ని పొందుకున్నటువంటి వారిలో ముందు వరుసలో కూర్చున్నటువంటి యవనస్తులు పరిగెత్తుకుని వచ్చి ఎప్పుడైతే ఆయన పులిపీఠం మీద ప్రసంగం ముగించాడో కిందికి రావడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఈలోపే యవనస్తులు వచ్చి కరచాలనం చేసి, అయ్యా ఈరోజు వర్తమానం అద్భుతంగా ఉంది, దేవుడు నాతో మాట్లాడాడు, అసలు మీరు మాట్లాడుతుంటే నేను ఎక్కడికో వెళ్ళిపోయినానడంట. అప్పుడు మనమైతే ఏం చేసేవాళ్ళం కదా, మురిసిపోయేటోళ్ళం కదా, ఇటు తిరిగి శబాష్ నిన్ను మించిన తోపు తురుము, అసలు ఎవడు లేడు ఇక్కడ అని మనం అనుకుంటాం. ఆయన అన్నాడంట, బ్రదర్ డోంట్ బీ లైక్ దట్. మీరు చెప్పే విషయాలు నేను పులిపీఠం మీద ఉండగా ప్రసంగం అయిపోయిన వెంటనే సాతాను కూడా నాతో చెప్పాడు అన్నాడు. సాతాను కూడా ఏం చేస్తాడు చెప్పండి? మనల్ని ఏం చేస్తాడు? పడగొడతాడు, ఇతరుల గమనాన్ని కోరతాడు. అర్థమైందా? నేను గమనం కోరేటట్టుగా నీ బోధన తప్పుదారి పట్టించేది ఏంటో తెలుసా? ఫస్ట్ ఏంటంటే ఏం చేస్తాడు తెలుసా? వాడు నీ గురించి ఏమనుకుంటున్నారో, నువ్వు చెప్పేది వాళ్ళకి అర్థమవుతుందో లేదో, వారి గమనం ఎలా ఉందో, వారు ఆకర్షితులయ్యారా లేదో, వారు వింటున్నారా లేదో, ఇవన్నీ పట్టుకొస్తాడు. డోంట్ కేర్, ఏమంటారు, డోంట్ బాదర్ అబౌట్ దట్. అర్థమైంది? నువ్వు ప్రసంగించంతే, దాని ద్వారా దేవుడు ఏదైనా చేయగలడు. మనుషుల యొక్క అభిప్రాయం నీకు లెక్కలోనికి రాదు, లెక్కలోకి తీసుకోవద్దు. ఒక వ్యక్తి ఎవరైనా నీతో చెప్పగలిగితే సంతోషమే. ఈరోజు ప్రభు నాతో మాట్లాడి చెప్పగలిగితే సంతోషమే. పెట్టుకుని నా తలంపు ఏంటంటే ఆత్మీయ గర్వం అనేది చాలా చాలా ప్రమాదమైనది. సాంఘిక గర్వం ఏదో కులాన్ని బట్టి ఇప్పటికి కూడా ఎవరైనా సరే ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ వింటున్న వాళ్ళు కానీ మనుషులు పెట్టుకున్నటువంటి కులం రీతిగా నువ్వు ఎప్పుడైనా దాన్ని గనక దాన్ని ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తే నువ్వేం పొందలేదంటే నూతన జీవాన్ని పొందలేదని గుర్తెరుగు. నీకు లేదు ఒకటే కులం. ఏంటి నీ కులం? నా కులం యాజకులం. మనం ఎవరైనా చెప్పండి, రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా రాజేష్ అన్న ఇక్కడ రావడానికి సందేహిస్తూ ఉన్నాడు. యు ఆర్ ఎలిజిబుల్ టు బి స్టాండ్ హియర్. అర్థమైంది? నువ్వు నిలబడటానికి యోగ్యుడివే. ఎందుకు? కారణం ఏంటి చెప్పండి? యేసు ప్రభు రక్తం చేత కొనబడినటువంటి ఏ వ్యక్తి అయినా ఈ లోకంలో దేవుని కొరకు ఏం చేయొచ్చు? పని చేయొచ్చు. అర్థమైందా? ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా దేవుని సేవకు రావచ్చు, ఎవరైనా దేవుని వాక్యం బోధించవచ్చు. ఒకటే నీకు కావాల్సింది ఏంటి? నువ్వు రక్షణ పొంది ఉండాలి, తర్వాత దేవునితో సరైన సహవాసం కలిగి ఉండాలి, దేవుని కొరకు ఆశ కలిగి ఉండాలి, దేవుని పనిలో ఆసక్తి నువ్వు కలిగి ఉంటే చాలు, దేవునికి నడిపింపిస్తే చాలు. ఎవరైనా చేయొచ్చండి, ఎవరైనా చేయొచ్చు. జాతి గర్వాన్ని బట్టే హిట్లర్ ఎంతో నాశనమైపోతూ వచ్చాడు. ఎంతోమంది యూదులు కూడా ఇప్పటికి కూడా జాతి గర్వాన్ని బట్టి వాళ్ళు కూడా నిజమైనటువంటి రక్షణకు ఏమైపోతూ వచ్చారు? దూరం అవుతూ వచ్చారండి. ఇక విద్యాగర్వం కూడా చాలా ప్రమాదకరమైంది కదా.
చదువుకున్న వాళ్ళు భార్యాభర్తలు ఏం చేయరంటే ఒకరికొకరు ఎప్పుడు కూడా ఏముంటాయి చెప్పండి, కీచులాట్లే ఉంటాయి. ఏముంటాయి? కీచులాట్లే ఉంటాయి. మా ఇద్దరికి చాలా గొడవలు ఉండేవి పెళ్ళైన కొత్తలో మా ఇద్దరికి చాలా ఉండే. నేనేం చేస్తా వచ్చింది, ఎంత గర్విష్ఠనంటే ఒకనాడు పెళ్ళైనటువంటి 10-15 రోజులకే ఏమైంది తెలుసా, అవును నేను ఎట్లయినా దుఃఖ పెట్టాలి, బాధ పెట్టాలనే ఉద్దేశంతో నేను ఒక సినిమాకి పోయాను. ఇక్కడ శ్రీనివాస్ థియేటర్ అని ఒకటి ఉంటుంది. శ్రీనివాస్ థియేటరేనా? అక్కడ ఉంటుంది పాత బస్ స్టాండ్ దగ్గర. భద్రాచలం కాదు, ఇక్కడే ఖమ్మంలో వినోద యువతలో ఒకటి ఉంటుంది చూడండి, మార్కెట్ ఇవన్నీ ఉంటాయి. శ్రీనివాసేనా? ఇప్పుడు కూడా గుర్తుంది. అలాంటివి గుర్తుంటాయి మనకు. అలాంటివి బాగా గుర్తుంటున్నాయి. ఆ సినిమాకి వెళ్ళాను. అది ఎవరిదో మరి తెలియదు, కానీ అక్కడికి వెళ్ళి సినిమా చూసి ఏమైనా వచ్చి నేను చెప్పడం అనమాట. నా పక్కనే ఒక అమ్మాయి కూర్చుంది. అమ్మాయితో నేను మాట్లాడాను. ఆమెను ఎట్లయినా సరే ఏం చేయాలి, దుఃఖ పెట్టాలి. నాకు అది తలుచుకున్నప్పుడు బాధ కలిగింది అనమాట. ఇంత వరస్ట్గా నేను బిహేవ్ ఎట్లా చేశాను. బై గాడ్స్ గ్రేస్ ఇప్పుడు దేవుడు నన్ను ఏం చేస్తూ వచ్చాడు, రక్షించుకుంటా వచ్చాడు. ఆమె నెంబర్ తీసుకున్నాను, ఆమెతో మాట్లాడాలి. ఎందుకంటే ఏమైనా దుఃఖ పెట్టాలి. ఎందుకంటే ఉదయం ఇద్దరికి ఏమైంది, ఘర్షణ అయింది. ఘర్షణ వల్లే సినిమాకి పోయాను నేను. ఆ సినిమాలు అప్పటికే వదిలేస్తున్నాను, కానీ ఘర్షణ వల్ల సినిమాకి పోయి గర్వం అనేక సార్లు భార్యాభర్తల మధ్య ఒక నేను చెప్తా ఉంటాను ఒక సరదా సన్నివేశం. ఏంటది, భార్యాభర్తలు బాగా చదువుకున్న వాళ్ళే ఆరు బయట కూర్చున్నారంట, గొడవ పెట్టుకున్నారు, బయట కూర్చున్నారు, ఎడమొహం పెడమొహం. భార్య ఇటు కూర్చున్నాడు, భర్త ఇటు కూర్చున్నదంట. 2 గాడిదలు వస్తున్నాయంట. గాడిదలు వస్తూ ఉంటే అప్పుడు భర్త అన్నాడంట భార్యతో, ఏమే మీ చుట్టాలు వస్తున్నారు, ఇంట్లో తీసుకుపోమన్నాడంట. భార్య ఏమైనా తక్కువ తినదా చెప్పండి? భార్య ఏం తక్కువ తినలేదు. ఆ గాడిదలు 2 దగ్గరకు వచ్చిన తర్వాత చెంబు నీళ్ళు పట్టుకొచ్చి, రండి అత్తగారు మామగారు, మిమ్మల్ని సాధారణంగా నేను ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాను అందంట. ఇప్పుడు గాడిదల అత్తగారు మామగారు అయితే మరి వీరెవరు, భర్త గారు ఎవరు చెప్పండి? ఆ గాడిదలకు పుట్టినటువంటి సుకుమారుడు. ఇక ఉంటుందా గొడవ చిలికి పెద్దదైపోద్ది. విద్యను బట్టి కూడా. అందుకని అధిక విద్య అధిక శోకము. నానా రీతులుగా అండి ఈ గర్వం అనేది మనిషిని ఏం చేస్తుంటే పాడు చేస్తా అన్ని రీతిలుగా. చూడండి, ఎక్కడ పుట్టుద్ది గర్వం? దీని కేంద్ర స్థానం ఏంటి చెప్పండి? ఎక్కడ పుట్టుద్ది గర్వం? హృదయంలోనండి. రండి కొన్ని వచనాలు చూపిస్తాను. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం 16వ వచనం. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసున గర్వించి, ఎక్కడ గర్వించాడు చెప్పండి? మనస్సున గర్వించాడండి. ఎవరైనా ఉజ్జియా గర్వించాడు కదా, నేనే కదా అంతా అనుకున్నాడు, ఇది నా మందిరమే కదా అనుకున్నాడు, నేనే కదా అంతా చేసింది అనుకున్నాడు. ఇంకేం చేస్తా వచ్చాడు, యాజకులకు ప్రతిగా తానే ఏం చేస్తా వచ్చాడు, ధూపం వేయటానికి పోతా వచ్చాడు. కేంద్రమే నీ హృదయమే గర్వానికి కేంద్రం, గుర్తుపెట్టుకో ప్రియ సహోదరి సహోదరుడా. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును. అంటే ఏం చేయాలి చెప్పండి? కోతిలాగా మనం ఒక చెట్టుకు తగిలించుకొని రావాలా చెప్పండి? అది కోతి ముసలి కథ ఒకటి ఉంది కదా, అది ఎంత బుద్ధిహీనరాలంటే కోతే ముసలి కదా, ఎంత బుద్ధిహీనరాలంటే కోతి ఏం చెప్పుద్ది, నువ్వు ఇచ్చిన పళ్ళే ఇంత తీయగా ఉంటే నీ గుండె ఎంత టేస్టీగా ఉంటుందో కదా అని చెప్పేస్తే గుండెలు గుబేలమంటాయి కోతికి. కానీ ఒక అద్భుతమైనటువంటి ఆలోచన వస్తుంది కదా, ఏం చేస్తా వచ్చింది, నా గుండెని ఏం చేస్తా వచ్చాను, మర్చిపోయి వచ్చాను, చెట్టుకు తగిలించి వచ్చానని చెప్పుద్ది అనమాట. బతికిపోయింది అది. మనం కూడా అట్లా చేద్దామా? అట్లా కాదండి. హృదయంలో ప్రభుకి ఎప్పుడైతే సముచితమైనటువంటి స్థానం ఉంటుందో అప్పుడు గర్వానికి ఏముండదంటే చోటు ఉండదు. ఇక్కడ పుట్టుద్ది. ఎక్కడ కనపడుద్ది? ఫస్ట్ ఐస్లో కనపడుద్ది. ఎక్కడ కనపడుద్ది? ఐస్లో కనపడుద్ది. తర్వాత ఎక్కడ కనపడుద్ది? నొసట కనపడుద్ది. తర్వాత ఎక్కడ కనపడుద్ది? మొహంలో కనిపిస్తుంది. తర్వాత ఎక్కడ కనిపిస్తే కంఠహారం అంటాడు. 73వ కీర్తన 8వ వచనంలో ఏమంటాడు? అది ఎట్లా ఉంటుందంట? కంఠహారంలా ఉంటుంది. చూడండి, ఒక మెడల్లా ఉంటుంది అనమాట, గోల్డ్ మెడల్లా ఉంటుంది గర్వం అనేది. 73వ కీర్తన 8వ వచనం. 8వ వచనమేనా? 6వ వచనం చదవండి. కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది. ఎలా ఉంటుందంట గర్వం? తర్వాత
నీ కంఠానికి ఒక హారంగా తయారవుద్ది. కాబట్టి వదిలిపెట్టా గర్వాన్ని. అర్థమైందా? ఉజ్జియా గర్వించాడు. ఏమైనా మేలు పొందాడా చెప్పండి? ఏమైనా మేలు పొందాడా చెప్పండి? ఏమైనా సాధించాడా చెప్పండి? కుష్ఠం కలిగింది, నష్టపోయాడు, మంచం ఎక్కాడు, మరణించాడు. మన జీవితాన్ని కూడా గర్వం అనేది ఏం చేస్తుందంటే ఆత్మీయంగా పతనం చేస్తే, దేవునికి దూరం చేస్తే, మనుషులకు దూరం చేస్తే. జ్ఞాపకం ఉంచుకో. అందుకనే ఓ మాట రాస్తా వచ్చాడు, దేవుని యొక్క కోపం వాళ్ళ మీద రగులుకుంటుందండి. దేవుని యొక్క కోపం గర్విష్ఠుల మీద ఏం చేస్తే రగులుకుంటుంది. ఒక అద్భుతమైన పాట రాస్తా వచ్చాడు. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము ననచును, గర్విష్ఠుల యొక్క గర్వము ననచును. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. ఎవరిమైనా నేను ఎవరిమైనా సరే గర్వాన్ని ఏం చేయాలంటే తీవ్రంగా మనం ఏం చేయాలి? నిరసించాలి కదా. కొంతమంది ధనాన్ని బట్టి, వాళ్ళకున్నటువంటి పరపతిని బట్టి, డబ్బుని బట్టి, ఉన్నటువంటి భూములను బట్టి, ఉన్నటువంటి కార్లను బట్టి, ఉన్నటువంటి స్తోమతను బట్టి ఏం చేస్తూ ఉంటారు? గర్విస్తారు. ఎవరి వలె? దావీదు వలె కదా. దావీదుకు విజయాలన్నీ ఇచ్చింది ఎవరు? దేవుడు. అర్థమైందా? దావీదు పక్షాన జనులను చేర్చింది ఎవరు? దేవుడే. దావీదుకు ఉన్నతమైనటువంటి పొజిషన్ ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. ఇంత తెలిసినటువంటి దావీదు కూడా ఎంత బుద్ధిహీనుడిగా మారుతా వచ్చాడంటే, ఈ ధనం కానీ, మనకున్నటువంటి సంఖ్యాబలం కానీ, మనకున్నటువంటి కానీ చాలామంది సంఘాల్లో ఉన్నటువంటి వారు ఏం చేస్తూ ఉంటారంటే సంఖ్యను బట్టి ఏం చేస్తూ ఉంటారు? సంఖ్యను బట్టి ఏం చేస్తూ ఉంటారు? ఫస్ట్ అడిగే ప్రశ్న ఏంటి? మీ దగ్గర ఎంతమంది? ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మన అణిచివేద్దామని, డైల్యూట్ చేద్దామని కదా. మీ మందిరం ఎంత ఉంటుంది? మీ మందిరం ఎంత ఉంటుందండి అంటారు కదా. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు? వాక్యం బోధించడానికి వచ్చేటోళ్ళు కూడా ఎంతమంది వస్తారు అడుగుతూ ఉంటారు. ఈ సంఖ్యను బట్టి కూడా ఏం చేస్తూ ఉంటారంటే వ్యసన పడే వాళ్ళు ఉన్నారు. దావీదు కూడా ఎగ్జాక్ట్లీ అదే చేస్తూ వచ్చాడు కదా. 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో మొదటి 3-4 వచనాలు చదవండి. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని, యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగలనందులకై దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు గోత్రంలో నీవు సంచారం చేసి వారిని లెక్కించుమని ఆజ్ఞేయగా, యోవాబు, జనుల సంఖ్య ఎంతయున్నను నా ఏలిన వాడవునవు, రాజునగు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దాన్ని 100 ఎక్కువ చేయునుగాక. నా ఏలిన వాడవను, రాజునగు నీకు ఈ కోరిక ఏల పుట్టినను. యోవాబు మంచిగా చెప్తున్నాడండి. ఎందుకయ్యా? మనకున్నటువంటి బిల్డింగ్లు బట్టి, మనకున్నటువంటి అనేక పర్యాలు నేను బుద్ధిహీనుడిగా ఉంటాను. నాకు ఇవన్నీ దేవుడు ఇచ్చినవన్నీ చెప్తుంటాను, దేవుణ్ణి ఉన్నతంగా చెప్పడానికి చెప్తుంటాను. కానీ కొన్ని పర్యాలు లోపల ఏం కలుగుతూ ఉంటుందంటే తెలియనటువంటి ఒక అంతర్లీనంగా ఉన్నటువంటి గర్వానికి గురై అనేక పర్యాయాలు తర్వాత నేను వచ్చి ఏం చేస్తూ ఉంటాను? మనస్సాక్షి చేత గద్దించబడి పశ్చాత్తాపడతా ఉంటాను. కాబట్టి ఇక్కడ దావీదు కూడా అంతే అనుకున్నాడు. ఎన్ని విజయాలు, ఎంత అద్భుతమైన రాజ్యం, ఎంత సైన్యమో, ఎంత నా వైభవమో అని చెప్పేసి హిజ్కియా కూడా అది అనుకుంటాడు కదా. ఒక రాజు వస్తే ఆ రాజుకి అన్నిటికీ చూపిస్తాడు లోపల పోయి. వాస్తవంగా చూపించడం అవసరం లేదు, గర్వాన్ని బట్టే. అంతే కదా. చాలామంది సిస్టర్స్ కూడా ఏం చేస్తారు? వాళ్ళు కొన్న చీరలు ఏం చేస్తారు చెప్పండి? చూపిస్తూ ఉంటారు. దేని కొరకు చెప్పండి? మాకింత ఉంది కదా. వాళ్ళు కొన్నటువంటి బంగారు నగలు చూపిస్తూ ఉంటారు, మాకింత ఉన్నాయి కదా. వాళ్ళ పిల్లల్ని పిలిచి మరీ చూపిస్తూ ఉంటారు, మా పిల్లలు ఇట్లా
వాళ్ళ పిల్లల చదువు గురించి ఘనంగా చెప్తూ ఉంటారు, మా పిల్లలు ఎట్లా అని. దానికి కారణం ఏంటంటే మనకు తెలియకుండా పాదుకున్నటువంటి ఒక గర్వపూరితమైనటువంటి నేచరే, స్వభావమే. ఒకవేళ వీటిలోనూ చిక్కుకున్నావా దావీదు వలె, దావీదు ఎంత నష్టపోయాడో తెలుసా, ఎంత పశ్చాత్తాపడ్డాడో తెలుసా, ఎంతగా రోధించాడో తెలుసా? చదవండి 10వ వచనం చదవండి. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకిని దాన్ని చేసి తిని. చాలు, దేవుని క్షమాపణ అడుగుతూ ఉన్నాడు. ఒకవేళ ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇలాంటి గర్వానికి నీ హృదయంలో చోటిస్తే నువ్వు కూడా అడుగు. యెహోవాకి సామెతలు 16:5 ఉంటుందో మాట చూడకుండా చెప్పగలరా? గర్వ హృదయాలు యెహోవాకు హేయులు. నువ్వు నాశనం కావాలన్నా, పతనం కావాలన్నా ఆటం బాంబు అవసరం లేదు. అర్థమైందా? పాకిస్తాన్ అవసరం లేదు, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు, టెర్రరిజాలు మనకు అవసరం లేదు. అర్థమైందా? ఏముంటే సరిపోతే ఇదే సామెతలు 16వ అధ్యాయం 18వ వచనం చదవండి, 18, 19 వచనాలు చదవండి. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. అర్థమైందా? ఒకవేళ నీవు నేను ఒకవేళ ఇలాంటి స్థితిలో ఉంటే బేషరతుగా నిస్సిగ్గుగా ప్రభుని క్షమాపణ వేడుకుందాం. ప్రభు నమ్మదగినవాడు, ప్రభు ఆధారపడదగినవాడు. 101వ కీర్తన 5వ వచనంలో ఒక మాట అంటాడు. 101వ కీర్తన 5వ వచనం, తన పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను, అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయం గల వారిని నేను సహింపను. అర్థమైందా? దేవుడు సహించడండి. మనం లోబడి మనస్తత్వాల్ని హిజ్కియాని హెచ్చరించాడు దేవుడు. హిజ్కియాని హెచ్చరించిన తర్వాత తన జీవితంలో వచ్చినటువంటి పరివర్తన నువ్వు ఎప్పుడైనా చదివావా? నువ్వు ఎప్పుడైనా లేఖనాలను ధ్యానించావా? ఎంత పరివర్తన అంటే చదవండి. మొదటి రాజుల గ్రంథము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 32:26. 2వ దినవృత్తాంతాలు 32:25-26. అయితే హిజ్కియా మనసున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికి, యూదా యెరూషలేముల వారి మీదికిని కోపము రాగా హిజ్కియా హృదయ గర్వమును విడిచి తానును, నాతో పాటు చదవండి మాట, 32వ అధ్యాయము తీశారు అందరూ. 32వ అధ్యాయము ఎన్నో వచనం? 26వ వచనం. నాతో పాటు చదవండి. హిజ్కియా హృదయ గర్వము విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదికి రాలేదు. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. ఏమిటండి, అద్భుతంగా ఉంది. నీ పేరు పెట్టుకో, అక్కడ నీ పేరు పెట్టుకో, నీకు అన్నీ ఇస్తాడు దేవుడు. అదే నా పేరు నేను పెట్టుకున్నాను, నీ పేరు పెట్టుకో, నీకు అన్నీ ఇస్తాడు దేవుడు. అర్థమైందా? నీ గర్వం వల్ల, నా గర్వం వల్ల మనమే కాదని మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఏమవుతారు చెప్పండి? ప్రభావితం అవుతారు. అర్థమైందా? ఇప్పుడు దావీదు ఒక్కడే శిక్ష అనుభవించాడా చెప్పండి? అక్కడ చాలామంది చనిపోయారు. ఇక్కడ హిజ్కియా ఒక్కడే మేలు పొందాడు చెప్పండి? నువ్వు విడిచిపెడితే అందరూ మేలు పొందుతారు, నువ్వు దాన్ని కొనసాగిస్తే అందరూ నష్టాన్ని పొందుతారు. కాబట్టి ఆత్మీయ జీవితంలో నీవు నేను అలవర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ గర్వాన్ని ఏ రీతిగా ఉన్నా సరే దాన్ని పూర్తిగా ఏం చేయాలి? ద్వేషించాలి, విడిచిపెట్టాలి. ధనాన్ని బట్టి కూడా ఉండకూడదు కదా. ఏమంటాడు? ధనగర్వం కూడా మనకు నాశనమే తీసుకొస్తే. 1 తిమోతి 6వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ధనాన్ని బట్టి కూడా, ఎందుకనగా ధనాపేక్ష, అదేనా? అది కాదనుకుంటా. 6వ అధ్యాయము 17, 18, 19 చూడండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక
సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మికించుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యం గలవారును, తన ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలని వారికి ఆజ్ఞాపించము. ఎంత మంచిగా రాయబడతా వచ్చింది. ధనంలో ఏం చేయి, పాలు పంపులు ఇవ్వు, దేవునికి ఇవ్వు. అర్థమైందా? దేవుని ప్రజల్లో ఆపదలు ఉంటే వారికి సహాయపడు. ఆ తర్వాత ఎవరైనా ఇతరులు అన్యులు దేవుని యొద్దకు రానివారు, వారు కూడా ఇరుకుల్లో ఉంటే వారిని ఆదుకో. అర్థమైంది? దీన్ని బట్టి నువ్వేం చేయకో, గర్వించాల్సిన అవసరం నీకు లేదు. నువ్వు ప్రార్థన మీదనే ఆధారపడాలి. అర్థమైంది? దేని మీద ఆధారపడాలి చెప్పండి. ప్రార్థన మీదనే నేను ఆధారపడాలి. మరి ఏమిటి దీనికి విరుగుడు చెప్పండి? గర్వానికి విరుగుడు ఏంటి చెప్పి ముగించుకుందాం. గర్వానికి విరుగుడు ఏంటి చెప్పండి? విషం తీసుకుందామా? చెప్పు కళ్యాణి. ఇది ఎందుకు ఈ గర్వం? నేను గర్వం నుంచి బయటికి రాలేకపోతున్నాను, విషం తీసుకుంటే అయిపోద్ది అనుకుంటావా? చెప్పండి. దీనికి విరుగుడు ఏంటి చెప్పండి? విరుగుడు ఏంటి చెప్పండి? దీన మనస్సు అండి. తగ్గించుకుందాం. పెద్ద పెద్ద వాళ్ళే, కాకలు తిరిగిన వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? తమను తాము తగ్గించుకున్నారు. తగ్గించుకోలేదా? యెషయా అంటాడు, ఒక మాట చదవండి. యెషయా ఉంటాడు, యెషయా మాట అంటాడు కదా, 41వ అధ్యాయం 14 వచనం చదవండి. కొన్ని మాటలు మీరే చదవండి, నేను చూపిస్తాను. పురుగు వంటి యాకోబు. మన బతుకులు ఎలాంటివి చెప్పండి? పురుగు వంటి జీవితం కదా. ఒకరోజు ఊపిరిపోయిన తర్వాత అట్లే ఉంటాం. రెండో రోజు పాతి పెడతారు. మూడో రోజు ఏమొస్తాయి చెప్పండి? అక్కడికి ఏమొస్తాయి? దూతలు వస్తారా? వచ్చి కాపలాగా వస్తారా? చెప్పండి. ఏమొస్తాయి? పురుగులు వస్తాయండి. పురుగు వంటి జీవితం నీది నాది, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత 22వ కీర్తన 6వ వచనం చదవండి. కీర్తన 22:6. మన జీవం ఏ పాటిదో మనం గుర్తెరిగితే గర్వాన్ని మనం ఏం చేస్తాం? విడిచిపెట్టగలుగుతాం. నేను నరుడను కాను, పురుగును. అర్థమైంది? ఆ పురుగు కూడా చేస్తుంది అందులో పడి ఆఖరికి. అర్థమైంది? ఆ పురుగు కూడా ఎంతకాలం చెప్పండి? పొద్దుటే ఆ మటన్ కవర్ తీసుకొచ్చాను, 4 చీమలు వచ్చినాయి. ఏం చేశాను? కవర్ని ఇట్లా లాగాను, 4 వచ్చినాయి. 4 పురుగులు చచ్చినాయి, 4 చీమలు చచ్చినాయి. ఎంత బతుకు చెప్పండి? ఒక్క క్షణమే పాపం ఎంతో ఆశతో వచ్చాయి, ఏదో దొరుకుద్ది కదా అని. చనిపోయినాయి. పొద్దుట నేను హత్య చేయాల్సి వచ్చింది కదా. మన బ్రతుకు అలాంటిదే. ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనంలో అంటాడు. ఏమంటాడు చెప్పండి? అబ్రహాం ఏమంటాడు చెప్పండి? అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనై ఉన్నాను. కాబట్టి ఆత్మీయ జీవితంలో ఇది గుర్తెరుగు. నేను అని అనుకో. నన్ను అని నేను అనొద్దు. అర్థమైందా? నేను ఎలాంటి ఉన్నా తెలుసా? నాకున్నటువంటి ఏంటో తెలుసా? నేను అనేది వచ్చిందనుకో, నీకు నువ్వే ఏం చేస్తున్నావు? వెనక పెద్ద గోతిని తీసుకుంటున్నట్టుగా గుర్తుపెట్టుకో. నేను అన్నాడు. ఎవరన్నారు? పేతురు అన్నాడు కదా. ప్రభు అందరూ వదిలిపెట్టినా నేనైతే అన్నాడు కదా. అందరూ వదిలిపెట్టినా ఎక్కడ ఉంటుంది? అద్భుతంగా ఈ మాట మత్తయి సువార్త 18వ అధ్యాయమేనా? కాదు, ఒక చోట ఉంటుంది, చదవండి. 26వ అధ్యాయము 32, 33 వచనాల్లో ఉంటుంది, చూడండి. చదవండి. మత్తయి సువార్త 26, 32, 33. ఏదైతే చదవండి మీరు దొరికితే. 33నండి. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడినని ఆయనతో చెప్పగా ఏమైపోయాడు చెప్పండి? ఆఖరికి నేను అన్నోడే ఏమైపోయాడు? నాకు తెలియదు అన్నాడు. అర్థమైందా? నేననేది ఎంత ప్రమాదమో గుర్తుపెట్టుకోండి. తర్వాత నెబుకద్నెజరు అంటాడు, నేను ఎలాంటి విగ్రహాన్ని చేస్తానో తెలుసా, నేను ఎలాంటి ప్రతిమను చేయిస్తానో తెలుసా, నేను ఎలాంటి చేస్తానో తెలుసా అని ప్రగల్భాలు పలుకుతూ వచ్చాడు. ఆఖరికి ఏమైపోయాడు చెప్పండి? గడ్డి తినిపించాడు. ఎక్కడ తినిపించాడు? అరణ్యానికి దోలి, అరే నువ్వు ఇది కరెక్ట్ రా, గడ్డి తింటావు, నీకు మేలని చెప్పాడు. పశువులు చేస్తూ వచ్చాడు. ఈ నేననేది ఏం చేస్తా తెలుసా? మనల్ని పశువుల కంటే హీనంగా ప్రవర్తించేటట్టుగా చేస్తూ గుర్తుపెట్టుకో. ఏమి చేసినా సరే ఒకసారి గాలి దుమ్ము వచ్చిందంట. ఒక అడవిలో గడ్డి పొరకుందంట, దేవదారు వృక్షం ఉందంట. అయితే దేవదారు వృక్షము ఎప్పుడు కూడా తన
తనకున్నటువంటి సౌందర్యాన్ని బట్టి, తనకున్నటువంటి ఎత్తుని బట్టి, తనకున్నటువంటి రూపురేఖలను బట్టి, తనకున్నటువంటి బలాన్ని బట్టి, తనకున్నటువంటి వేరు లోతుగా ఉంటుంది కదా, వేరుపారిన స్థితిని బట్టి ఏం చేస్తూ వచ్చిందంట, గడ్డి పరకను నీచంగా హీనంగా చుట్టం మొదలుపెట్టిందంట. గర్వించి అహంకారంతో ప్రతిరోజు పొట్టిదానా, నీకేం బలం ఉందే, నీకు గాలి వస్తే ఏమైపోతున్నావు, అటొంగిపోతున్నావు, ఇటొంగిపోతున్నావు, నీ బ్రతికెంత, నన్ను చూడు ఎంత ఎత్తున్నాను, ఎంత బాగున్నాను, ఎంత అందంగా ఉన్నాను, ఎంతో సొగసుగా ఉన్నాను, నా వేరు చూడు ఎంత లోతుగా ఉందో అని బీరాలు పలుకుతూ వచ్చిందంట. దేవుడు ఊరుకుంటాడా చెప్పండి? దేవుడు ఊరుకోడండి. గర్వించే వారి మీదకి ఉపద్రవాలు రాక మానవు, గుర్తుపెట్టుకో. ఒకనాడు పెద్ద గాలిదుమ్మ వచ్చిందంట. పిలపిలమంటూ ఇదేమైపోయిందంట, పడిపోయిందంట. పడిపోయినా కానీ అది అంటుందంట, పొట్టిదానా, మరుగుజ్జుదానా, నీకేం కాలేదంటే, నేను పడిపోతే నువ్వు కనీసం నీకేం కాలేదంటే అంటుందంట, గాలి ఎటు వీస్తే అటు నేను వాలిపోవటం నేను అలవరుచుకున్నాను అదంట. అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యం చెప్పినప్పుడు దానికి లోబట్టని నేను అలవరుచుకున్నాను, దాన్ని బట్టి నిలిచి ఉన్నాను, దాన్ని బట్టి స్థిరంగా ఉన్నాను, దాన్ని బట్టి దేవుడు నన్ను కాపాడాడు, దాన్ని బట్టి నన్ను దేవుడు ప్రొటెక్ట్ చేస్తూ వచ్చాడు అన్నదంట. దాని ఏమైపోయింది? అహమో దిగిపోయిందండి. అహం దిగిపోయింది. పౌలు భక్తుడు కూడా తన జీవితంలో 1 కొరింథీ 15వ అధ్యాయంలో ఒక వాడకూడని పదం వాడతాడు. తర్వాత ఏమంటాడో చూడండి. వెరీ నెక్స్ట్ మొమెంట్ హీ రియలైజెస్ ద మిస్టేక్ హీ కమిటెడ్. 1 కొరింథీ 15వ అధ్యాయం చదవండి. 4 నుంచి చదవండి, 5 నుంచి చదవండి. ఆయన కేఫాకును తర్వాత 12 కనపడెను. అటుపెమ్మట 500కి ఎక్కువైన సహోదరులకు ఒక సమయంలోనే కనపడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తర్వాత ఆయన యాకోబునకును అటు తర్వాత అపోస్తుల్లోకి అందరికీ కనబడెను. అందరికీ కడపట ఆకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఏలయనగా నేను అపోస్తుల్లో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులు అనబట్టుకు యోగ్యుడను కాను. ఇప్పుడు చూడండి ఏమంటాడు చూడండి. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా, ఇవిడేం ఆడాడు చెప్పండి, వారందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడుతున్నాడు. వెరీ నెక్స్ట్ మొమెంట్ కాన్షియన్స్, మనస్సాక్షి గద్దించింది. ఏమంటా వచ్చాడు చూడండి, ప్రయాసపడినది. ఇదండి క్రైస్తవ జీవితం అంటే. ఇది క్రైస్తవ జీవితం. ఒక్కొక్కసారి మనం ఉపయోగిస్తాం. వెరీ నెక్స్ట్ మొమెంట్ నీ మనస్సాక్షి ఏం చేయాలి? నిన్ను వెలిగించాలి, గద్దించాలి. ఇది విశ్వాసాన్ని కాపాడుకోవటం అంటే. వెరీ నెక్స్ట్ మూమెంట్ ఏమన్నాడు చెప్పండి? ప్రయాసపడినది. ఐఎమ్ నథింగ్ అన్నాడు. ఐఎమ్ నథింగ్. ఇది కదా మన జీవితాల్లో కావాల్సింది. కాబట్టి ఎందుకు దేవుని కృపకు దూరం అయిపోవటం చెప్పండి? 3 వచనాలు చూపించి మీకా 6:8. దేవుడు మన నుంచి కోరేది ఏంటంటే, మీకా 6:8 చదవండి. దేవుడు మన నుంచి కోరేది ఏంటంటే, దీనులుగా ఉందామండి, తగ్గించుకుందామండి. ఒకవేళ మన కొరకు తప్పుడు మాటలు మాట్లాడినా, మన కొరకు ఫిర్యాదులు చేసినా, మనల్ని అర్థం చేసుకోకపోయినా, మనకు సరైన విలువ ఇవ్వకపోయినా, లెట్ us humble ourselves. చదవమ్మా. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకున్నటయో, కనికరమును ప్రేమించుటయో, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయో, ఇంతే కదా నిన్ను అడుగుచున్నాడు. దీనుడిగా చేసుకో, నిన్ను తగ్గించుకో, అర్థమైందా? చిన్నవానిగా చేసుకో. మత్తయి సువార్త 18:4 అంటాడు. ఏమంటాడు? ఈ చిన్నవారి వలె ఎవరికైతే మనసు ఉంటుందో వారు దేవుని రాజ్యంలో ప్రవేశం ఉంటుందంటాడు. చిన్నవారిగా అయిపోదాం, తగ్గింపుతో జీవిద్దాం ఈ లోకంలో. అప్పుడు ఏమవుద్దంట? యాకోబు 4:6 అంటాడు కదా, దీనులకు ఆయన ఏమిస్తాడు? కృపనిస్తాడండి, అత్యంతమైన కృపనిస్తాడు. 1 పేతురు 5వ అధ్యాయంలో ఇంకో మాట ఉంటుంది. బలిష్టమైన హస్తం క్రింద మనం ఉంటే దీనులుగా, ఒకనాడు నిన్ను హెచ్చిస్తాడు, గుర్తుపెట్టుకో. నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకొస్తాడు, గుర్తుపెట్టుకో. దీన్ని వదిలిపెడితే, దీన్ని విసర్జిస్తే, 1 పేతురు 5వ అధ్యాయము
6వ వచనం చదవండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. చాలు కదా, దానికి విరుగుడు ఇదేనండి. అలవర్చుకోవాలి, నేర్చుకోవాలి. యేసుప్రభు అన్నాడు, నా యొద్దకు రండి, నేను ఎవరిని దీన మనస్సు కలవాడని సాత్వికుణ్ణి అన్నాడు. నా యొద్ద మీరు నేర్చుకొని. ప్రభు కంటే తగ్గింపు ఎవరున్నారు చెప్పండి ఈ లోకంలో? ఆయన తాను ఎంతగా తగ్గించుకున్నాడంటే సున్నాగా తగ్గించుకున్నాడు. లెట్ us హంబుల్ అవర్ సెల్ఫ్ లైక్ అవర్ గాడ్ క్రైస్ట్. దేవుని వలె మనల్ని కూడా మనం తగ్గించుకొని గర్వాన్ని విడిచిపెడదాం. ప్రభువుల్లో పాలు పొందుతున్న నీవు యథార్థంగా ప్రభుతో సమాధానపడు. ప్రభా, ఇది వద్దయ్యా, నువ్వు నన్ను మెచ్చుకో, ఇది ఉంటే ఇది నాకు ఎంతో హాని చేస్తూ వచ్చింది, నా కుటుంబాన్ని పాడు చేస్తూ వచ్చింది, దేవుని సంఘానికి ఇది క్షేమకరం కాదు, ఆ తర్వాత బయట నా జీవితానికి కూడా ఇది ఉపయోగకరం కాదు, నేను పనిచేస్తున్న స్థలంలో కూడా గర్వం అహంకారం నాకు ఏ మేలు చేయలేవు, కాబట్టి దీన్ని నేను హృదయపూర్వకంగా విసర్జిస్తానని ప్రభుతో సమాధానపడి ప్రభు వల్ల పాలు పొందుతాను.